హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ అనేవి ప్రజెంట్ జరుగుతున్నాయి కాబట్టి సో ఆ ఎగ్జామ్లో అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయో ఆ మోడల్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ మనం కలెక్ట్ చేసి వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ వీడియోలో 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు సెకండ్ వీడియో స్టార్ట్ చేసాము. సెకండ్ వీడియోలో 11th క్వశ్చన్ నుంచి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆర్పిఎఫ్ అర్థమెటిక్ వీడియో 1 అని చెప్పి ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే 11th క్వశ్చన్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ బికమ్స్ 10 times ద న్యూ సర్కంఫరెన్స్ విల్ బి వాట్ టైమ్స్ ఆఫ్ ఇట్స్ యాజువల్. ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 10 రెట్లు అయితే కొత్త చుట్టుకొలత ఎన్ని రెట్లు అవుతుంది అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఎన్ని రేట్లు అవుతుంది. సో క్వశ్చన్ కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు క్లియర్గా మనకు తెలిసిందంటే వ్యాసార్థంని మనం ఏ విధంగా సూచిస్తాము? స్మాల్ ఆర్తో మనం సూచిస్తాము. వ్యాసార్థం ఆర్ అయినప్పుడు అది ఏ విధంగా చేంజ్ అయింది? 10 రెట్లు పెరిగినప్పుడు 10R అవుతుంది. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఏం అడిగారు? సర్కంఫరెన్స్ అడిగినప్పుడు చుట్టుకొలత అన్నప్పుడు మన చుట్టుకొలత మనకు కనుక్కోవాలంటే మనకి ఏముంది ఇక్కడ ఫార్ములా? πr 2πr. ఓకేనా? సో 2πr ఉన్నప్పుడు ఈ r ప్లస్ r ఉంది కాబట్టి r యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తాం. ఇక్కడ చూడండి 10R ఉంది. సో దీనికి కూడా సర్కంఫరెన్స్ చుట్టుకొలత కనుక్కోవాలంటే దీనికి కూడా 2πr. r ప్లస్ మనకి ఇక్కడ 10R ఉంది కాబట్టి నేను 10R డైరెక్ట్గా రాసుకుంటున్నాను. ఓకేనా? సో 2 క్యాన్సిల్, పై క్యాన్సిల్, r కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఎంత మిగిలింది? ఇక్కడ 1:10. సో రేడియస్ అనేది వ్యాసార్థం ఏదైతే ఉందో వ్యాసార్థం 10 రెట్లు పెరిగినప్పుడు సర్కంఫరెన్స్ చుట్టుకొలత కూడా 10 రెట్లు పెరుగుతుంది. 10 రెట్లే పెరుగుతుంది. ఓకేనా? 10 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక చిన్న పాయింట్ అది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 12th క్వశ్చన్, ఇఫ్ ఏ మెన్ సేవ్స్ 10,936 rupees విచ్ ఈస్ 2/9 ఆఫ్ హిస్ శాలరీ దెన్ హిజ్ యాక్చువల్ శాలరీ ఈజ్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఓకేనా? తెలుగులో చూడండి, ఒక వ్యక్తి తన జీతంలో 2/9వ వంతు అంటే 10,936 రూపాయలు ఆదా చేస్తే అతని మొత్తం జీతం ఎంత? సో మొత్తం జీతం ఎంత అయితే వస్తుందో అది మనకు అనుకోవాలి. అతను ఎంత సేవ్ చేస్తున్నాడు? 2/9వ వంతు సేవ్ చేస్తున్నాడు. ఓకేనా? సో క్లియర్గా ఇక్కడ చూడండి, 2/9వ వంతు సేవ్ చేస్తున్నాడు. సో మొత్తం 9 భాగాలు అయితే అందులో 2 భాగాలు మాత్రమే అతను సేవ్ చేస్తున్నాడు అని అర్థం. ఓకేనా? సో 2 అనేది ఏంటి? సేవింగ్స్. 9 అనేది ఏంది? ఇన్కమ్. ఓకేనా? సో మొత్తం 9 భాగాలు అయితే అందులో 2 భాగాలు మాత్రమే అతను సేవ్ చేస్తున్నాడు. ఆ 2 భాగాలు ఎంత అయింది? 10,936 రూపాయలు అయింది. సో నేను మళ్ళీ క్లియర్గా రాస్తున్నాను చూడండి, 2 భాగాలకు గాను 10,936 రూపాయలు అయితే మొత్తం 9 భాగాలు ఎంత అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేసుకున్నామంటే మనకు ఆన్సర్ వచ్చేసినట్లే. సో మనం కనుక్కునేసాం. సో ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ కనుక మనం ఇక్కడ చేసినట్లయితే 9 × 10,936 డివైడెడ్ బై 2. ఓకేనా? సో మనం ఇక్కడ కనుక మనం క్యాన్సిల్ చేసామనుకో ఇది ఏమొస్తుందంటే 2తో క్యాన్సిల్ చేసినప్పుడు 5, 4, 6, 8. సో 5,468 అవుతుంది. ఓకేనా? 2తో క్యాన్సిల్ చేస్తే. సో ఇప్పుడు ఏముంది? 9 ఇంటూ మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఇంకా 9 × 5,468 ఈక్వల్ టు ఎంతైతే వస్తుందో అది అతని యొక్క ఆన్సర్ అతని యొక్క మొత్తం ఆదాయం, మొత్తం జీతం ఎంతైతే వస్తుందో ఆ జీతం ఇక్కడ వస్తుంది. ఓకేనా? సో మీరు క్యాల్కులేషన్ చేయాలంటే ఈ 9తో ఇది ఎంత చేసుకుని ఒక 5 నిమిషాలు పడుతుంది. అంత అవసరం లేదు. సో 9ని ఇక్కడ 9, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత ఉంది? 9, 8. 9 8 ఎంత? 9 8 72 అవుతుంది. సో 7 క్యారీ తీసుకోవచ్చు. 2 అనేది లాస్ట్లో మనకు 2 ఎక్కడైతే ఉంటుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ ఇక్కడ పాయింట్ ఆప్షన్స్లో చూడండి, లాస్ట్లో ఇది 4తో ఎండ్ అయింది, ఇది కాదు. ఇక్కడ ఇది 2తో ఎండ్ అయింది, కాకపోతే ఇక్కడ చూడండి 4 డిజిట్ ఉంది, అంటే 2,432 రూపాయలు. ఒకవేళ నీ జీతం అనేది 2,400 రూపాయలు అయినప్పుడు నువ్వు 10,000 ఎట్లా సేవ్ చేస్తావయ్యా? చేయలేవు కదా. సో ఇది కూడా తప్పే. ఇక్కడ చూడండి, ఇది లాస్ట్లో 4తో ఎండ్ అయింది, ఇది తప్పే. ఇక్కడ చూడండి లాస్ట్లో ఎండ్ అయింది, 2తో ఎండ్ అయింది. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 4, 9, 2, 1, 2 కావాలంటే మీరు మీరు క్యాల్కులేషన్ చేసుకోండి, ఇదే వస్తుంది. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తున్నాను. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం సేవ్ చేసుకోవడానికి మీరు చూడాలండి. మీకు వస్తుంది కదా క్యాల్కులేషన్, నాకు వస్తుంది అన్నట్టు క్యాల్కులేషన్ చేస్తూ కూర్చుందంటే టైం అయిపోద్ది. ఓకేనా?
ఎక్కడ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు టైం స్పెండ్ చేయాలో అక్కడే చేయాలి. సో ఇక్కడ చూడండి, దీని దగ్గర మీరు ఎట్టి పరిస్థితుల్లో క్యాలిక్యులేషన్ చేయాల్సిందే, తప్పదు. ఓకేనా? సో కాకపోతే మీరు షార్ట్కట్లో కూడా తెలుసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా చూసుకోవచ్చు. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం మళ్ళీ చెప్తాను చూడండి. 234 ప్లస్ 23.4 ప్లస్ 2.34 ప్లస్ 0.234 ప్లస్ 0.0234 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అనేది మనకి ఇచ్చాడు. సో నేను ఇప్పుడు మళ్ళీ క్యాలిక్యులేషన్ క్లియర్గా రాస్తాను చూడండి. ఎంత ఇచ్చాడు? ఫస్ట్ 234. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 23.4. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 2.34. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 0.234 ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 0.0234 ఇచ్చాడు. వీటన్నిటిని కూడా అడిషన్ చేయాలి. అన్నిటికీ కూడా ప్లస్లో ఉన్నాయి కాబట్టి అడిషన్ చేయాలి. సో ఇక్కడ ఏమొస్తుంది? 4 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది? 7 వస్తుంది. సో 74తో ఎండ్ అయ్యేది మన ఆన్సర్ అయిపోతుంది. 74 ఇక్కడ అవుతుంది, 53 ఉంది, ఇక్కడ 59 ఉంది, ఇక్కడ 60 ఉంది. సో ఇదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కావాలంటే మీరు క్యాలిక్యులేషన్ చేస్తాం చూడండి. సో 4 3 ఎంత? 4 + 3 7, 7 + 2 9 అవుతుంది. సో 4 + 3 7, 7 + 2 9. పాయింట్ 4 + 3 7, 7 + 2 9. 3 + 2 5, ఆల్రెడీ 2 ఉంది, 259.9974 259.9974. ఓకేనా? సో మీరు ఈ విధంగా చూసుకోవాలి, ఆన్సర్ అదే. సో ఇక్కడ చూడండి, 38025 యొక్క వర్గమూలం ఎంత? ది స్క్వేర్ రూట్ ఆఫ్ 38025 38,025 ఈజ్ అని చెప్పి మనకు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో వర్గమూలం అంటే మనకి ఏంటండి? స్క్వేర్ రూట్ ఆఫ్ 38,025 38,025కి స్క్వేర్ రూట్ మనం కనుక్కోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనం క్లియర్గా చూడండి, ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇవ్వడం నేను మర్చిపోయాను. సో ఆప్షన్స్ నేను ఇక్కడ ఇస్తాను చూడండి. ఫస్ట్ ఆప్షన్ 195, సెకండ్ ఆప్షన్ 205, థర్డ్ ఆప్షన్ 215, ఫోర్త్ ఆప్షన్ 225. నేను ఇలా ఇచ్చాను. సో మీకు మెయిన్గా ఏంటంటే ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 38025 అన్నప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ కనుక మీరు చూసుకున్నట్టే 25 ఉంది. సో 25 అన్నప్పుడు ఖచ్చితంగా ఎండింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది 5తోనే ఎండ్ అవుతుంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. దాన్ని నువ్వేం చేయలేవు. ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి నువ్వు. అప్పుడేంటంటే సో ఏదైనా సరే 5తో స్క్వేర్ చేసేటప్పుడు కానీ ఇక్కడ 5తో వచ్చేటి ఏవైతే స్క్వేర్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనకి ఇక్కడ 195కి మనం స్క్వేర్ కనుక్కోవాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 195కి స్క్వేర్ కనుక్కోవాలంటే ఇప్పుడు 195 ఉంది కదా. సో 5ని సపరేట్గా చేయి, రిమైనింగ్ 2 డిజిట్స్ని సపరేట్గా చేయి. 5 స్క్వేర్ ఎంత? 25 అయిపోతుంది. సో ఈ 19 ఏదైతే ఉందో 19 ఇంటూ దాని నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 0 ఆల్రెడీ వచ్చేస్తుంది. సో 2 9s, ఇప్పుడు 19 2s ఎంత అవుతుంది? 38. 38025 ఇది వచ్చేస్తుంది. సో ఇదే మన ఆన్సర్. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 38025. ఇప్పుడు దీనికి కూడా అంటే ఇవన్నిటికి కూడా మీరు షార్ట్కట్, మీకు ఒకటే ఫార్ములా ఏం లేదండి. జస్ట్ 5తో ఎండ్ అయితే ఏవైనా సరే మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే 205 ఉంది కదా. 205కి మనకు స్క్వేర్ కావాలనుకోండి. సో 5కి స్క్వేర్ ఎంత? 25. ఈ 20కి ఏం చేయాలంటే 20 × 21 చేయాలి. సో అప్పుడేమొస్తుందంటే 2 21s 42 42025. ఇదే మన ఆన్సర్. అంటే ఇలా వచ్చేసి ఇలా మనము స్క్వేర్స్ని మనం చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏమొచ్చారంటే 38,025కి 38,025కి స్క్వేర్ రూట్ మనకి ఏది అని అంటే 195 అనేది. 195 స్క్వేర్స్ ఎంత? 195 స్క్వేర్ అంటే 195 × 195 వేస్తారంటే 38,025 అనేది వస్తుంది. సో ఈ ఫస్ట్ ఆప్షన్ మన కరెక్ట్ ఆన్సర్. 195 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఆప్షన్స్ ద్వారా మీరు వెళ్ళాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది కూడా మనం క్యాలిక్యులేషన్ చేసేది బాడ్మాస్ రూల్. ఓకేనా? బాడ్మాస్ రూల్ గురించి కూడా మనము చాలా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మెయిన్ ఒక వీడియో ఉంటుంది. ఆ ఒక్క వీడియోలో మొత్తం అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మహా అయితే ఒక 30 minutes ఉంటుంది. ఆ 30 minutes వీడియో చూసారంటే మాత్రం మీకు బాడ్మాస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా సరే మీరు కళ్ళు మూసుకొని ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, 18 - 28 - 28 - 43
ఫ్లవర్ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, డివైడెడ్ బై మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ అయింది, -3 × 5 మైనస్ ఆఫ్ -4 మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది, ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. సో ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మనం బాడమాస్ రూల్ ప్రకారం వెళ్ళినప్పుడైతే ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ బ్రాకెట్ లోపల నుండి ఫస్ట్ మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్లవర్ బ్రాకెట్లో ఉన్నది కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని ఇక్కడ వచ్చినది ఏదైతే ఉంటుందో ఈ రెండింటిని కూడా మళ్ళీ తర్వాత డివైడ్ చేయాలి. అలా చేసుకోవాలి, ఎందుకంటే ఫ్లవర్ బ్రాకెట్. సో దానికంటే ముందు లోపల బ్రాకెట్ని మనం చూసుకోవాల్సి వస్తుంది. క్లియర్ కదా? సో అందుకే మీరు బాడమాస్ రూల్ క్లియర్ కావాలంటే ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. సో అది కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కసారి చూసారంటే మాత్రం అన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు బాడమాస్ రూల్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా సరే మనం ఈజీగా చేసేయచ్చు. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే డివైడెడ్ బై యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నాను. సో ఫ్లవర్ బ్రాకెట్ ఇటువైపు ఉన్న సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాను. ఫ్లవర్ బ్రాకెట్ డివైడెడ్ బైకి ఇటువైపు ఫ్లవర్ బ్రాకెట్ ఉంది, అటువైపు కూడా ఫ్లవర్ బ్రాకెట్తోనే ఉంది. సో అప్పుడు ఏంటంటే ఇటువైపు సపరేట్ క్యాలిక్యులేషన్ చేస్తాను, అటువైపు కూడా సపరేట్గా క్యాలిక్యులేషన్ చేస్తాను. లాస్ట్లో సింగిల్ డిజిట్లు వచ్చినప్పుడు అప్పుడు మనం చూసుకోవాలి. ఓకేనా? వాల్యూస్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి కదా. సో నేను ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ చేసి క్లోజ్ చేస్తున్నాను. 18 ఆల్రెడీ ఉంది, మైనస్ ఆఫ్ ఈ మైనస్లో ఇక్కడ ఎంత ఉంది 28 - 43. సో మీకు ఈజీగా అర్థం అవడం కోసం చూడండి, 28 - 43 అనే బదులు 28 - 43 అనే బదులు 43 - 28 చేస్తే 43లో నుంచి మనకు 28 తీసేస్తే ఎంత వస్తుంది? 15 అనేది వస్తుంది. ఎందుకంటే క్యారీ 13 అవుతుంది, ఇక్కడ 1 క్యారీ అయినప్పుడు 13లోంచి 8 పోతే 5, 3లోంచి 2 వెళ్తే 1, 15 వస్తుంది. సో ఇక్కడ 15 అనేది వస్తుంది, కానీ ఇక్కడ పెద్ద వాల్యూకి మైనస్ ఉంది కాబట్టి -15 అనేది వస్తుంది. ఓకేనా? తర్వాత ఇటువైపు కూడా చూస్తాము చూడండి, ఇటువైపు కూడా. సో -3 × 5 ఎంత అవుతుంది? 3 5 ఎంత? 15. సో -15. ఇక్కడ మైనస్ ఆఫ్ ఆల్రెడీ నేను సరే అలానే వేస్తాను, యాజ్ ఇట్ ఈస్గా స్టెప్ అలానే వేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ అయితే సో 18 మైనస్ ఆఫ్ -15 ఎంత అవుతుంది? మైనస్ ఆఫ్ -15 అంటే ప్లస్ అవుతుంది, +15 అవుతుంది. ఓకేనా? సో ఇది డివైడెడ్ బై మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ అయింది. సో -15 మైనస్ ఆఫ్ -4 అంటే +4, ఇది కూడా క్లోజ్ అయిపోతుంది. సో 18 + 15, 18 + 15 అంటే మనకి ఎంత వస్తుంది? 33 వాల్యూ వస్తుంది. ఓకేనా? డివైడెడ్ బై -15 + 4 ఎంత అవుతుంది? 11 అవుతుంది. సో 33 డివైడెడ్ బై 11, సారీ ఇది -11 అవుతుంది. ఇక్కడ చూడండి -11 కాబట్టి 33 డివైడెడ్ బై -11 ఎంత అవుతుంది? 3 1s 3 3s. క్లియర్ కదా? సో ఎంత ఆన్సరు? 3 కాదండి, 3 కాదు, -3. ఎందుకంటే మైనస్ వాల్యూ ఇక్కడ ఉంది కాబట్టి -3 అనే వస్తుంది. -3 మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది మన కరెక్ట్ ఆన్సర్. సో మీరు క్లారిటీగా చూసుకోవాలి. మీకు అందరికి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా క్లియర్గా అర్థం అవ్వడం కోసం స్టెప్ బై స్టెప్ వేసాను. నేనైతే కళ్ళు మూసుకుని ఇక్కడిక్కడే క్యాన్సిలేషన్ చేసుకుంటూ వితిన్ సెకండ్స్ ఇక్కడ ఆన్సర్ పెట్టేస్తాను, ఎందుకంటే అలవాటు ఉంది కాబట్టి. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆన్సర్ వస్తుంది. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A car moving with a uniform speed covers 568 meters in 64 seconds. What is its speed? ఏకరీతి వేగంతో కదులుతున్న కారు 64 సెకండ్లలో 568 మీటర్లు వెళ్ళింది. అయితే దాని వేగం ఎంత అని అడిగారు. ఓకేనా? సో ఒక కారు ఏదైతే ఉందో ఆ కారు యూనిఫామ్ స్పీడ్ అంటే ఒకటే స్పీడ్లో వెళ్తుంది. సౌండ్ స్పీడ్ అనేది తగ్గట్లేదు, పెంచట్లేదు, ఒకటే స్పీడ్లో వెళ్తున్నాడు. అలా ఒకటే స్పీడ్లో వెళ్తున్నప్పుడు 64 సెకండ్స్లో 64 సెకండ్లలో 568 మీటర్లు ఆ కారు అనేది వెళ్ళింది. ఓకేనా? ఒకటే స్పీడ్లో వెళ్ళినప్పుడు 64 సెకండ్లలో 568 మీటర్లు వెళ్ళింది. క్లియర్ కదా? అలా వెళ్ళినప్పుడు దాని యొక్క వేగం ఎంత అని అడిగారు. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 64 సెకండ్లలో 568 మీటర్లు. 64 సెకండ్లలో 568 మీటర్లు వెళ్ళినప్పుడు మనం 1 సెకండ్కి ఇప్పుడు ఇక్కడ చూడండి క్వశ్చన్, ఇక్కడ ఆప్షన్స్లో అన్నింటిలో కూడా మీటర్ పర్ సెకండ్ ఉంది. సో అంటే వీడు ఏం చేశాడంటే లాస్ట్కి మనకు సెకండ్స్లో తీసుకొచ్చాడు. 64 సెకండ్లు ఉంది కదా. సో 1 సెకండ్కి ఎంత కనుక్కుందాం ఫస్ట్. 64 సెకండ్లు గాను 568 మీటర్లు అయితే 1 సెకండ్కి ఎంత అనేసి మనం చూసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 × 568 డివైడెడ్ బై 64. క్లియర్ కదా? ఇప్పుడు మనం కనుక క్యాన్సిలేషన్ చేస్తే 8తో 8 8 64. సో ఇక్కడ వచ్చేసరికి 8 ఏళ్ళ 56, 8 1 8 వచ్చేసిందా? సో ఇప్పుడు మనకేముంది 71 డివైడెడ్ బై 8. సో 71 డివైడెడ్ బై 8ని మనం కనుక క్యాన్సిలేషన్ చేసినంటే నేను ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేసేస్తాను. సో ఇక్కడ ఏమంటున్నాను 8 1s
8 8 పుట్ పాయింట్ మళ్ళీ 8 8 అట్లా వచ్చేస్తుంది అని చెప్పి నేను క్యాలిక్యులేషన్ చేస్తాను. కానీ మా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థం కాకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి, మీరు డివైడెడ్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకోండి. 8తో 8 8ల 64, ఇంకెంత మిగులుతుంది, 71లోంచి 64 తీస్తే 7 మిగులుతుంది. ఒక చుక్క పెట్టుకుంటే 0 వస్తుంది. సో మళ్ళీ 8 8ల 64 అవుతుంది. సో 8.8 వచ్చింది. సో 8.8 ఎక్కడ ఉంది, సో ఇక్కడ 7.8 ఇది కాదు, 6.8 ఇది కూడా కాదు, 8.0 ఇది కూడా కాదు, 8.8 ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు చూసుకోవాలి. ఓకేనా, 8.875 మీటర్స్ పర్ సెకండ్ ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ది ప్రోడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ ఈజ్ 12. ఇఫ్ వీ యాడ్ 36 టు దట్ నెంబర్, ద న్యూ నెంబర్ అబ్టైన్డ్ ఈజ్ ఫార్మ్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్. దట్ నెంబర్ విల్ బి అని చెప్పి మనం క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఓకేనా. సో తెలుగులో కూడా చూడండి, 2 అంకెల సంఖ్య యొక్క అంకెల ఉత్పత్తి 12, ఆ సంఖ్యకు 36ను జోడిస్తే పొందిన కొత్త సంఖ్య అంకెలను రివర్స్ చేయడం ద్వారా ఏర్పడుతుంది. అయితే ఆ సంఖ్య ఏమిటి అని అడిగారు. సో ఇక్కడ మీకు క్వశ్చన్ కొందరికి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మీకు ఇక్కడ చెప్తాను చూడండి, ఏదైతే నెంబర్ ఉంటుందో, సో ఇప్పుడు ఇప్పుడు 62 ఉంది కదా, ఈ 62ని ఈ రెండు అంకెలని కూడా మనం మల్టిప్లై చేసామనుకోండి, 6 × 2 చేస్తే 12 రావాలి అని ఇచ్చాడు. 12 వచ్చిందా, సో ఆల్రెడీ ఉత్పత్తి చేస్తే 12 రావాలండి, 12 వచ్చేసింది. కానీ ఈ 62కి 36 కలిపితే, 62కి ఏదైతే ఉందో మనకు 36 కలిపామనుకోండి, మనకు ఎంత రావాలంటున్నాడు, ఇక్కడ ఉన్న నెంబర్ ఏదైతే ఉందో 62 అనేది, దాన్ని రివర్స్ చేస్తే, అంటే రివర్స్ చేయడం ద్వారా ఏర్పడుతుంది, ఆ అంకెలను రివర్స్ చేయడం ద్వారా ఏర్పడుతుంది. అంటే 62 కాస్త 26 అవ్వాలి. ఈ ప్లస్ చేసిన తర్వాత 62 కాస్త 26 అవ్వాలి. కానీ ఇక్కడ మనకి ఎంత అవుతుంది, 8 9 98 అవుతుంది. మనకు కావాల్సిందంతా 62ని రివర్స్ చేస్తే ఎంత అవుతుంది, 26 అవుతుంది. 26 రావాలేదు, ఇక్కడ రాలేదు. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, 34ని 34 ఉంది కదా, 3 × 4 చేస్తే ఎంత వస్తుంది, 12. ఇది మన కరెక్ట్ అయిపోయిందా, 12 వచ్చేసిందా, వచ్చేసింది. తర్వాత ఏం చేయాలి, ఈ 34కి కాస్త మనము ఎంత యాడ్ చేసుకోవాలి, 36ని యాడ్ చేయాలి. 36 ఎంత, 36ని జోడిస్తే 36 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 36 + 4 40, 40 + 3 70 అయింది. మనకు కావాల్సిందంత 34ని రివర్స్ చేస్తే ఎంత రావాలి, 43 రావాలి. 43 రాలేదు, ఇది కూడా క్యాన్సిల్ అయ్యి 70 వచ్చింది. నెక్స్ట్ చూడండి, 26 ఉందా, 2 × 6 = 12, కండిషన్ పాస్ అయిందా, అయ్యింది. నెక్స్ట్ ఏం చేయాలి, 26కి కాస్త మనకి ఎంత యాడ్ చేయమన్నాడు, 36 యాడ్ చేయమన్నాడు. 26 + 36, 36 + 6 ఎంత, 42, 42 + 22 ఎంత అవుతుంది, 62 అవుతుంది. సో 26ని రివర్స్ రాస్తే ఏమవుతుంది, 26ని రివర్స్ రాస్తే 62 అవుతుంది. సో ఆల్రెడీ 62 అనేది వచ్చేసింది. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది మన క్వశ్చన్లో ఇచ్చాడు. మీ క్వశ్చన్ ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటాను. అంటే ఆప్షన్స్ చేసుకుంటూ వెళ్తే మీకు అర్థం అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, 43 ఉంది, దీన్ని కూడా ట్రై చేద్దాం ఒకసారి. సో 43ని 4 × 3 ఎంత, 12 వచ్చేసిందా, వచ్చేసింది. సో 43 ప్లస్ ఎంత యాడ్ చేయమన్నాడు, 36 యాడ్ చేయమన్నాడు. సో నువ్వు 43కి ఎంత యాడ్ చేసినా సరే అది ఎక్కువగా పెరుగుతుంది. కానీ 43 రివర్స్ చేస్తే ఎంత అవుతుంది, 34 వస్తుంది. అంటే తగ్గదు కదా, ఇది తగ్గింది. ఓకేనా. ఇక్కడ కూడా ఉంది, 62ని రివర్స్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 26 అవుతుంది. అంటే 62 కంటే తక్కువ ఉంది. సో మనం ఎంత యాడ్ చేసినా కానీ పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇక్కడ కూడా చూడండి, 43కి రివర్స్ చేస్తే 34 వచ్చింది. సో దీనికంటే తక్కువ నెంబరు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. మీరు కళ్ళు మూసుకుని ఈ రెండింటిని ఎత్తేయచ్చు. క్లియర్ కదా. సో మీరు ఆ విధంగా మీరు చెక్ చేసుకొని మీరు ఈజీగా కూడా పెట్టుకోవచ్చు. మీకు అర్థం అవడం కోసం నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 18th క్వశ్చన్. దెర్ ఈస్ ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ 1/2 అండ్ 3/5. ఓకేనా. సో 1/2 మరియు 1/2 మరియు 3/5ల మధ్య అకరణీయ సంఖ్య ఉంది, అది ఏమిటి అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. అకరణీయ సంఖ్య, అసలు రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఇది ఒక నెంబర్ ఉంది, ఇది ఒక నెంబర్ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు ఆప్షన్స్లో, సారీ మీకు ఇక్కడ కూడా ఆప్షన్స్ ఇవ్వడం మర్చిపోయినా. ఓకే, సో నేను ఆప్షన్స్ అనేవి ఆల్రెడీ ఇంతకు ముందు ఒక చోట రాసి పెట్టుండాలి. సరే, బై మిస్టేక్ నేను క్యాజువల్గా ఇచ్చేస్తున్నాను. 2/5 ఫస్ట్ ఆప్షన్, 2/5 సెకండ్ ఆప్షన్, 2/3 థర్డ్ ఆప్షన్, 4/7 ఫోర్త్ ఆప్షన్, 1/3. ఓకేనా. సో ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాను. మనం ఇప్పుడు ఫస్ట్ ఈ 1/2కి
3/5 అసలు వాటి యొక్క వాల్యూస్ ఏందో కనుక్కుందాం ఫస్ట్. సో 1/2 ఇచ్చాడు కదా. సో 1/2 అంటే ఎంత అవుతుంది? హాఫ్. 1/2 అంటే హాఫ్ కదా, 0.5 అవుతుంది. సో 0.5 ఎట్లా వచ్చిందంటే ఒక నార్మల్ స్టూడెంట్స్కి అర్థం అవ్వకపోవచ్చు. 2తో 1ని భాగించలేం కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుని పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. అప్పుడు 2 5ల 10 వస్తుంది కాబట్టి శేషం 0 వచ్చింది. సో 0.5 అనేది వచ్చింది. అలానే సెకండ్ ఆప్షన్ ఇక్కడ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇంకోటి ఏముంది? 3/5 ఉంది. 3/5 అంటే ఎంత? 0.6 అవుతుంది. సో మీరు కావాలంటే మీకోసం నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5ని 3తో డివైడ్ చేయాలంటే అవ్వదు. 0 పాయింట్ పెట్టామంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 5 6ల 30 అవుతుంది. సో శేషం అంతా 0. సో 0.6 అనేది వచ్చింది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇక్కడ 0.5 ఉంది, 0.6 ఉంది. సో 0.5కి 0.6కి మధ్యలో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ ఇక్కడ రావాలి. అంటే వీటిని కూడా మనం క్యాలిక్యులేషన్ చేసి సేమ్ ఇలానే చేసామనుకోండి, వాల్యూస్ ఇచ్చామనుకోండి, ఆ వాల్యూస్ అనేవి 0.5 నుంచి 0.6 మధ్యలో వస్తే ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ రెండింటి బిట్వీన్ 1/2 అండ్ 3/5 అన్నారు కదా, ఈ రెండింటి మధ్యలో ఒక వాల్యూ రావాలని చెప్పారు. సో ఇప్పుడు మనము ఆప్షన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఎంత ఉంది? 2/5 ఉంది. ఓకేనా? 2/5 అంటే మనకి ఎంత వస్తుంది? 0.4 వస్తుంది. సో 5 ఇక్కడ 2 0 పాయింట్ అని పెట్టినప్పుడు 0 వస్తుంది కాబట్టి సో 5 4 20, 5 4 20. సో 0.4 అనేది వచ్చింది. సో 0.4 అనేది 5కి 6కి మధ్య 0.5కి 0.6కి మధ్యలో ఉందా? లేదు. సో ఇది రాంగ్ ఆన్సర్. క్లియర్ కదా? సో సెకండ్ ఆప్షన్కి వెళ్తే 2/3 ఉంది. 2/3 అంటే మనకి ఎంత వస్తుంది? 0.66 వస్తుంది. సో ఇక్కడ చూడండి, 3ని 2తో భాగించగలిగితే 0 పాయింట్ అంటే 20 అవుతుంది. సో 3 6ల 18 డివైడెడ్ బై 2 వస్తుంది. మళ్ళీ 0 పెట్టుకున్నా అంటే 3 6ల 18 వస్తుంది. సో ఇట్లా 0.66 సంథింగ్ ఎంతనో వస్తుంది. సో ఇదెంత? 0.6 కంటే ఎక్కువ ఉంది. 6 ఇది 6 కంటే ఎక్కువ ఉంది. మనకు కావాల్సింది 0.5కి 0.6కి మధ్యలో రావాలి. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 4/3 చూద్దాం. 4/7. ఓకే, 4/7 కనుక మనం చూసినట్లయితే సో 7తో 4ని డివైడ్ చేస్తే 0 పాయింట్ పెట్టుంటే 40 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 7 5ల 35. సో ఇక్కడ 5 మిగులుతుంది. మనం 0 తీసుకుంటే 7 ఏళ్ళ 49. క్లియర్ కదా? సో మళ్ళీ ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. సో ఇట్లా కంటిన్యూషన్ వెళ్తే 0.57 వచ్చేసింది. 57 వచ్చింది. సో 0.5కి 0.6కి మధ్యలో 0.57 అనేది వస్తుంది కదా. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1/3 ఉంది. 1/3 కూడా చూద్దాం. 3ని 1తో డివైడ్ చేయాలంటే 0 పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. 3 3 9 అవుతుంది. ఇక్కడ 1 మిగులుతుంది. మళ్ళీ 3 3 9 అవుతుంది. సో ఇట్లా చేస్తే 0.33 వస్తుంది. సో 5 కంటే తక్కువ ఉంటుంది. మనకు కావాల్సింది ఈ రెండింటి మధ్యలోనే కావాలి కాబట్టి 0.57 అనేది వచ్చింది కాబట్టి 4/7 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాను. సో ఈ క్వశ్చన్ చూడండి. √A, √B, √C, √D యొక్క విలువ ఎంత అని అడిగారు. సో ది వాల్యూ ఆఫ్ √A, √B, √C, √A, √B, √C, √D ఈజ్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడండి. ఆప్షన్ ఏ ఇచ్చాడు? A పవర్ 1/2, B పవర్ 1/2, C పవర్ 1/2, D పవర్ 1/2. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూడండి. A పవర్ 1/2, B పవర్ 1/4, C పవర్ 1/8, D పవర్ 1/16. థర్డ్ ఆప్షన్ చూస్తే ABCD హోల్ పవర్ 1/2. ఫోర్త్ ఆప్షన్ ABCD హోల్ పవర్ 1/8 ఇచ్చారు. సో ఈ 4 ఆప్షన్స్లో ఏది అని చూస్తే చాలా మందికి చాలా అనిపిస్తాయి. సో అలా కాదు, మనకి ఇక్కడ క్లియర్గా నేను రాస్తున్నా చూడండి. ఇది √A, √A, √B, √C, √D. క్లియర్ కదా? సో √A అంటే ఏంది? స్క్వేర్ రూట్ A, స్క్వేర్ రూట్ B, స్క్వేర్ రూట్ C, స్క్వేర్ రూట్ D. ఓకేనా? సో స్క్వేర్ రూట్ A అన్నప్పుడు దీని వాల్యూ ఏమొస్తుందంటే A పవర్ 1/2 వస్తుంది. ఓకేనా? ఇంటూ ఇక్కడ మనకేముంది? B ఉంది కదా. సో B కావాలంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేయాల్సి వస్తుంది. అప్పుడేమవుతుంది? B పవర్ 1/4 వస్తుంది. నెక్స్ట్ C కావాలి. C కావాలన్నప్పుడు Cకి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 2 4, 4 2 8. సో C పవర్ 1/8 అవుతుంది. D కావాలంటే D తీసుకొని ఇక్కడ 2 ఉంది, 2 2 4, 4 2 8, 8 2 16. సో 1/16. సో
A power 1/2, B power 1/4, C power 1/8, D power 1/16. ఇది అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపికే. నీళ్ళు మరియు నిష్పత్తి. ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి. ఇన్ ద మిక్చర్ ఆఫ్ 84 liters, ది రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈస్ 3:4. ఇఫ్ ద రేషియో ఈజ్ చేంజ్డ్ టు 3:5, దెన్ టెల్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ లీటర్స్ మిక్స్డ్ ఇన్ ద మిక్చర్. తెలుగులో చూడండి, 84 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 3:4. ఈ నిష్పత్తిని 3:5కి మార్చినట్లయితే మిశ్రమంలో కలిపిన అదనపు నీటిని లీటర్లలో కనుగొనండి అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లియర్గా కనుక మీరు చూసినట్లయితే, మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, ఇక్కడ మనకు ఫస్ట్ టైం ఇచ్చాడు 84 లీటర్స్లోను మనకు పాలు మరియు నీళ్ళు ఉన్నాయి. వాటి నిష్పత్తి ఏమని చెప్పాడు ఫస్ట్ స్టార్టింగ్, ఇక్కడ 3:4 అన్నాడు. సో ఇక్కడ చూడండి, మిల్క్ అండ్ వాటర్ కాబట్టి, సో మిల్క్ వాటర్ తీసుకుంటున్నాను. మిల్క్కి వాటర్కి ఫస్ట్ స్టార్టింగ్ ఎంత రేషియో ఉంది, 3:4 రేషియో ఉంది. ఓకేనా. తర్వాత ఏ విధంగా మార్చాడు, 3:5గా మార్చాడు, 3:5గా మార్చాడు. సో ఫస్ట్ 3:4 ఉన్నప్పుడు మనకి ఎన్ని లీటర్స్ ఉంది, 84 లీటర్స్ ఉంది. సో ఫస్ట్ అసలు ఈ మిల్క్ అనేవి, పాలు అనేవి 3 భాగాలు, నీళ్ళు అనేవి 4 భాగాలు ఉన్నాయి. మొత్తం కలిపితే ఎంత, మొత్తం కలిపితే 7 భాగాలు. 7 భాగాలకి గాను ఎన్ని లీటర్లు ఉన్నాయి, అప్పుడు 84 లీటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమడిగాడు, ఇప్పుడు 3:5గా మార్చినప్పుడు నీటి యొక్క మిశ్రమం ఎంత కలిపారు అనేది లీటర్లలో కనుక్కోమన్నాడు. సో ఇక్కడ చూడండి, 3:4 అన్నప్పుడు ఇది 3 భాగాలు, ఇది 4 భాగాలు, మొత్తం 7 భాగాలకు కానీ 84 లీటర్లు అయినప్పుడు 3:5 అన్నప్పుడు ఎంత అవుతుంది, ఇది 3 భాగాలు, ఇది 5 భాగాలు, మొత్తం ఎన్ని భాగాలు, 8 భాగాలు. 8 భాగాలు అంటే మనకి ఇక్కడ ఎంత పెరిగింది అసలు, ఇక్కడ చూడు, పాలను ఏమన్నా మార్చాడంటే ఏం మార్చలేదు, 0నే ఉంది. నీటిని ఏమైనా మార్చాడంటే ఒకటి మార్చాడు. సో ఒక భాగం అనేది యాడ్ చేశాడు, ఒక భాగం అనేది పెరిగింది. సో ఈ భాగానికి, ఒక భాగానికి గాను ఎంత అనేది మనం కనుక్కోవాలి. సో 7 భాగాలకు గాను 84 లీటర్లు అయితే ఇక్కడ ఒక భాగం పెరిగింది. ఆ పెరిగిన దానికి మనం ఎన్ని లీటర్లు అనేది కనుక్కోవాలి, ఒక భాగానికి ఎన్ని లీటర్లు అనేది కనుక్కోవాలి, అదే క్వశ్చన్. ఓకేనా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 × 84/7, క్లియర్ కదా. సో 7తో 7 ఒకట్ల 7, 7 ఒకట్ల 7, ఇంకా 14 వెళ్తుంది, 7 2 14. సో 12 లీటర్లు అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బిలో మనకు ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇది రేషియో ప్రపోర్షన్స్ నుంచి మీరు క్లియర్గా చూడండి. ఇఫ్ A:B = 2:1, B:C = 3:2, C:D = 3:4, D:E = 5:2, దెన్ ఫైండ్ A:B:C:D అనేసి మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ట్రై చేయండి. మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది మీకు కరెక్టా రాంగ్ అనేది కామెంట్ బాక్స్లో చెప్తాము. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో అప్పుడు ఈ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత, ఈ క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ మనం ఫర్దర్గా మూవ్ అవుతాం. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 hours మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.